నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్లో టీమిండియా ఆఖరి సమరానికి సిద్ధమైంది. శనివారం సాగర తీరం విశాఖపట్నం వేదికగా జరిగే డిసైడర్ మ్యాచ్లో రెండు జట్లు అమితిమి తేల్చుకోనున్నాయి. రాంచీలో గెలిచి రాయ్పూర్లో ఓడిన భారత్ వైజాగ్లో మళ్లీ విజయడంకా మోగించాలని భావిస్తోంది. రెండో వన్డేలో 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన భారత్ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఖరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి వన్డేలో త్రుటిలో చేజారిన విజయాన్ని రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా అందిపుచ్చుకుంది. ప్రణాళిక పరంగా ఆడి సిరీస్ రేస్లో నిలిచింది. ఆఖరి వన్డేలోనూ సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించి టీమిండియాకు మరో పీడకలను మిగల్చాలనే పట్టుదలతో సఫారీ టీం ఉంది. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఆఖరి వన్డేలోనూ టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ అందిపుచ్చుకున్నాడు. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రిషబ్ పంత్, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్ బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు శుభ్మన్ గిల్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాలను యశస్వి జైస్వాల్ అందిపుచ్చుకోలేకపోతున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అయితే 3వ వన్డేలో అతనికి ఆఖరి అవకాశం దక్కనుంది. ఒకవేళ జైస్వాల్ను తప్పించాలి అనుకుంటే రుతురాజ్ గైక్వాడ్ను ఓపెనర్గా ఆడించాల్సి ఉంటుంది. ఆ సాహసం గంభీర్ చేయకపోవచ్చు. ఇప్పటికే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన ప్రయోగాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండగా రోహిత్ శర్మ, జైస్వాల్ చెలరేగాల్సి ఉంది. రుతురాజ్ కూడా తన జోరును కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. తెలుగు తేజం, లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేక బెంచ్కే పరిమితం చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ నితీష్ ని ఆడించాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ పై వేటు పడుతుంది. తొలి 2 వన్డేల్లో సుందర్ అంచనాలను అందుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉండగా రవీంద్ర జడేజా ఫినిషర్ పాత్ర పోషించాల్సి ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ సత్తా చాటాలి. రెండో వన్డేలో విఫలమైన భారత పేసర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. ఫీల్డింగ్ కూడా మెరుగుపడాలి. అప్పుడే భారత్కు విజయం సాధ్యమవుతుంది. బెంచ్ ప్లేయర్లు ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్, తిలక్ వర్మలకు నిరాశ ఎదురవ్వనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.